కూర్చుంటారు, తప్పేం లేదు, ధార్మికమైనటువంటి మార్గాలు అవన్నీ కూడా. కానీ ఇక్కడ చెప్తోంది ఏంటంటే యోగి అయినటువంటి వాడు అంటే ప్రపంచంలోనే ఉండి వ్యవహారాలు చేస్తూ యోగంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అందరి మధ్యలో ఉంటూ కూడా యోగంలో ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు అన్నీ విడిచిపెట్టి తపస్సులు చేసేటటువంటి వాడి కన్నా కూడా అధికః గొప్పవాడు. ఇంకా ఎవరికంటే గొప్పవాడట, జ్ఞానిభ్య అపి అధికః మే మతః, జ్ఞాని కంటే కూడా చాలా గొప్పవాడు. జ్ఞాని అంటే ఎవరు? ఒకటి లౌకికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, తీవ్రమైనటువంటి జ్ఞానం. రెండోది ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం, గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, ఉపనిషత్తులు చదివినటువంటి వాళ్ళు, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, షడ్దర్శనాలు షడంగాలు అన్నీ చదివేసినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంటే కూడా యోగి అయినటువంటి వాడు చాలా అధికుడు, గొప్పవాడు. ఇంకా ఎవరట? యోగి కర్మిభ్యశ్చాధికః, ఈ యోగి అయినటువంటి వాడు కర్మాచరణ చేసేటటువంటి వాడు కర్మయోగి కంటే కూడా గొప్పవాడట. అంటే కర్మయోగంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? కర్మయోగాన్ని ఆచరిస్తూ కర్మ ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించో, కర్మ ఫలాల్ని సమాజానికి సమర్పించో, కర్మ ఫలాన్ని ఆశించకుండానో ఏదో ఒక రకంగా కర్మయోగం అనేటువంటిది చేస్తూ ఉంటారు. కానీ కర్మయోగం చేయటం వల్ల ఏ ఫలాన్ని అయితే పొందుతున్నారో ఆ ఫలాన్ని ఇతను యోగం ద్వారా పొందుతున్నాడు, ఆల్రెడీ పొందుతున్నాడు. కాబట్టి కర్మయోగి కంటే కూడా గొప్పవాడట. కాబట్టి ఏం చేస్తున్నాడు? ఫైనల్గా ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి? తస్మాత్ యోగి భవ. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? యోగిగా మారు, యోగాన్ని ఆచరించు. సరే, ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి? ఇదో అదే ఇక్కడ సందేహం అదే. ఇప్పుడు నేను చెప్పబోతున్న సందేహం కూడా అదే. ఇప్పుడు యుద్ధం చేయాలా, యోగం చేయాలా? అర్జునుడు యుద్ధం చేయాలా, యోగం చేయాలా? ఇప్పుడేమో శుచీన అదేంటి చక్కటి ఆసనం వేసుకో, దాని మీద చేయలాజన కుశోత్తరం వేసుకో, కూర్చుని మనసునంతా లగ్నం చెయ్యి, ఇదంతా యోగం. ధ్యానం చేయటం ఇదంతా యోగం. కాబట్టి తస్మాత్ యోగి భవ అన్నాడు. యోగి భవ అంటే ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి? అక్కడేమో యుద్ధం చేయి అన్నాడు. 2వ అధ్యాయంలో యుద్ధం చేయమన్నాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా యుద్ధమే చేయమన్నాడు. ప్రతి చోట ఉత్తిష్ట అన్నాడు. 5వ అధ్యాయంలో లేచి యుద్ధం చేయన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు? తస్మాత్ యోగి భవ, ఓ పని చేయి, యోగి అయిపో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అర్జునుడికి ఏం చేయాలి చెప్పండి? అర్జునుడు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి? మీరు ఆలోచించండి ఒకసారి. అర్జునుడు యుద్ధం చేయడం బెటరా, యోగం ఆచరించడం బెటరా? మీరు చెప్పండి ఒకసారి నాకు. ఇది విచిత్రం. ఇదే టెక్నిక్. ఇక్కడ ఏంటంటే మార్గం వేరు, లక్ష్యం వేరు అని అనుకుంటాం మనం. కర్మయోగం అంతా చెప్పింది ఏంటి? మార్గాన్ని చెప్పారు. లక్ష్యం వైపు యోగం అనేటువంటిది అందుకోవడం కోసం చేసేటటువంటి మార్గం ఏదైతే ఉందో అదంతా కర్మయోగం కింద మనకి చెప్పారు. యోగం అనేటువంటిది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకని ఏమన్నారు? చివరిగా లక్ష్యాన్ని డిఫైన్ చేసి చెప్పేశారు. తస్మాత్ యోగి భవ అన్నారు. నువ్వు యోగిగా మారు అని అన్నారు. వాస్తవంగా ఏంటంటే యోగం వేరు, జీవితం వేరు కాదండి. మనం అనుకుంటాం యోగం అంటే అదేదో కూర్చుని దానికోసమే టైం అంతా స్పెండ్ చేసి దానికోసమే చేసేటటువంటిది, అదేదో సపరేట్ ప్రక్రియ యోగం అని మనం అనుకుంటాం. అందుకని చివర్లో దీనికి క్లారిఫికేషన్ ఇస్తాడు. భగవద్గీత చివర్లో దీనికి క్లారిఫికేషన్ ఉంటుంది. సంజయుడు చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా అదే క్లారిటీ తీసుకోవాలి మనం. ఏంటంటే యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీహి విజయ భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. అక్కడ చెప్తాడు. దీనికి అక్కడ ఉంది. ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడక్కడల్లా ఏముంటుందని చెప్తాడైనా? శ్రీహి విజయ భూతి, అద్భుతమైనటువంటి ధనం ఉంటుంది, మంచి వ్యవస్థ ఉంటుంది, అన్ని కావలసినటువంటి సంపదలన్నీ దొరుకుతాయి. అక్కడ విజయం, సక్సెస్ అనేటువంటిది ఉంటుంది.
అన్నీ ఉంటాయి. ఎవరు ఉండాలి అక్కడ? ఇద్దరు ఉండాలి. ఎవరు వాళ్ళిద్దరు? కృష్ణుడు ఉండాలి, అర్జునుడు ఉండాలి. మామూలు కృష్ణుడు మామూలు అర్జునుడు సరిపోరు. ఇప్పుడు ఎలాంటి అర్జునుడు కావాలి, ఎలాంటి కృష్ణుడు కావాలి? అక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు కావాలి, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కావాలి. ఇప్పుడు మీ అందరికీ అక్కడ చెప్పినటువంటి శ్రీహి, విజయ, భూతి ఇవన్నీ కావాలా వద్దా? అందరికీ డబ్బులు కావాలా వద్దా? కావాలా వద్దా? గట్టిగా ఏం పర్లేదు చెప్పండి, నేనేం అనుకోను. కావాలని చెప్పండి, ఊరికి నేను ఎందుకు? డబ్బులు కావాలి. అందరికీ సక్సెస్ కావాలా వద్దా? సక్సెస్ కావాలి. అంత సవ్యంగా ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఇవన్నీ కావాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి తెద్దాం వాళ్ళిద్దరిని? ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వాళ్ళిద్దరు రారు, అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి? మనమే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు, మనమే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు. కాబట్టి యోగంలో, జీవితంలో యోగాన్ని తీసుకురావాలి. మొట్టమొదటి చేసేటటువంటి ప్రక్రియ ఏంటంటే యోగంలోకి, జీవితంలోకి యోగాన్ని తీసుకొని వస్తాం. జీవితంలోకి సాధనని పట్టుకొని వస్తాం, జీవితంలోకి ధ్యానాన్ని పట్టుకొని వస్తాం, జీవితంలోకి కర్మయోగాన్ని పట్టుకొని వస్తాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? యోగంలో జీవితం ఉంటుంది. అర్థమైందా? ముందేమో జీవితంలోకి యోగాన్ని తీసుకొని వస్తాం, తర్వాత యోగంలో జీవితం జీవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తస్మాత్ యోగి భవ. కాబట్టి ఇప్పుడు నువ్వు యోగి అంటే, ఇక్కడ యోగి అంటే అర్థం ఏంటంటేనండి, కేవలం ఏదో ఇక్కడ కూర్చుని ధ్యానం చేసేటటువంటి యోగి కాదు. ఆ ఫలం వచ్చేటటువంటి కర్మయోగం కూడా యోగం కిందే లెక్కగా తీసుకుని నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మాత్రం నువ్వు మానద్దు. కాబట్టి ఇక్కడ కర్మషట్కంలో కర్మయోగం ప్రస్తావన దీన్ని తీసుకొని వచ్చారు. తస్మాత్ యోగి భవ అంటే అర్థం ఏంటంటే నువ్వు యుద్ధం చేసినప్పటికీ కూడా ఒక యోగిగా యుద్ధం చేయి. యోగి యుద్ధం చేయకూడదని ఎక్కడ రూల్ లేదండి. యోగంలో ఉండి నువ్వు యుద్ధం చేయి, అప్పుడు యుద్ధం కూడా యోగం కింద మారుతుంది. యోగంలో ఉండి నువ్వు చక్కగా కర్మ కింద చేయి, నువ్వు యుద్ధాన్ని చేయి, కర్మ యోగంగా మారుతుంది నీ యుద్ధం. యోగంలో ఉండి నువ్వు యుద్ధం చేయి, ధర్మం కింద మారుతుంది యుద్ధం. కాబట్టి ఇక్కడ అతని యొక్క దృష్టి, దృక్కోణం ఏదైతే ఉందో, అతని యొక్క ఏ పర్స్పెక్టివ్లోంచి మనం చూస్తున్నాం ఈ ప్రపంచం అనేటువంటిది ఇంపార్టెంట్. నేను ఒక యోగ దృష్టిలోంచి చూస్తూ ఉంటే అంతా యోగం కిందే కనిపిస్తుంది, నేను చేసేటటువంటి కర్మలు కూడా యోగం కిందే మారుతాయి. కాబట్టి ఇక్కడ చివరికి ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే అర్జునుడికి, తస్మాత్ యోగి భవ. అందుకని యోగి అందరికన్నా చాలా గొప్పవాడు అని చెప్పి పూర్తి చేస్తున్నారు. చూడండి, యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినాం సర్వేషాం. ఇప్పుడు నేను చెప్పింది యోగి భవ అని చెప్పాను నీకు. అటువంటి యోగులలో కూడా, యోగులందరిలోనూ ఎవరైతే మద్గతేన అంతరాత్మన, నాలో నన్ను తన మనసులో నిలుపుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో, శ్రద్ధావాన్ మాం భజతే, శ్రద్ధతోటి నన్ను సేవిస్తాడో, సహ యుక్తతమ మే మతి, అతడు ఉత్తమమైనటువంటి యోగి అని అర్థం. కాబట్టి ఎవరు ఉత్తమమైనటువంటి యోగి? యోగులందరిలో కూడా ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తూ ఉంటారో. యోగం అంటే ఏంటి? ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి శ్లోకాలను బట్టి తనను తాను వశంలోకి తెచ్చుకోవటం అండి. తనను తాను వశంలోకి తీసుకొని రావటం, తన మనస్సును నిగ్రహించి ఒక చోట నిలబెట్టడం, తన మనస్సుని దేని మీదకి కావాలంటే దాని మీదకి తీసుకుని వెళ్ళగలగటం, తన మనసును చెప్పు చేతుల్లో పెట్టుకోవటం, ఇదంతా యోగం.
కాబట్టి అటువంటి యోగులు, నేను యోగాన్ని చేశానండి, నా మనసు నా కంట్రోల్లోకి వచ్చింది, నా నిగ్రహం నాకు వచ్చింది, ఇంద్రియాలన్నీ నా వశంలో ఉన్నాయి, నా మనసు నా వశంలో ఉంది, దానివల్ల ఏంటి ప్రయోజనం? ఎవడికి ప్రయోజనం? కాబట్టి ఇక్కడ ఏంటి ప్రయోజనం? ఏంటి? ఎవరి మనస్సులో అయితే నిరంతరం నేనుంటాను, నన్ను ఎవరి మనస్సులో అయితే నిరంతరం నిలుపుకుంటాడో, ఏ యోగి నిలుపుకుంటాడో, ఎవరు పరమాత్మగా నన్ను ఎంచుకుని తన మనసులో నిలుపుకుంటాడో, అటువంటి వాడు నన్ను ఆరాధిస్తూ ఉంటాడో, నన్ను భావిస్తూ ఉంటాడో, నిరంతరం నా స్వరూపాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడో, అటువంటి యోగి ఉత్తముడు అనేటువంటిది మే మతిహి, నా అభిప్రాయము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఫైనల్గా ఎవరిని చేరుకోమని చెప్తున్నాడు? నన్ను చేరుకో, నన్ను చేరుకో. ఎందుకంటే రాబోయేటటువంటిది అంతా కూడా భక్తి షట్కం. ఇక్కడతోటి కర్మ షట్కం పూర్తయిపోయింది. ఈ కర్మ షట్కంలో ఇప్పటిదాకా మనం చర్చించినటువంటి టాపిక్స్ అన్నీ ఏంటి? అసలు మనిషి కర్మ ఎందుకు చేస్తాడు, చేయవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అతనికి, లోపల ఉండే సంస్కారాల ప్రభావంతో చేస్తున్నాడు. ఈ చేస్తున్నటువంటి దేనికోసం చేస్తున్నాడు? తనలో ఉండేటటువంటి కోరికలకి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తున్నాడు. ఆ కోరికల యొక్క క్వాలిటీని ఎవరు నిర్దేశిస్తున్నారు? లోపల ఉండేటటువంటి ప్రకృతి కోరికల యొక్క క్వాలిటీని నిర్దేశిస్తోంది. కాబట్టి దానివల్ల ఏమొస్తోంది? కర్మ చేస్తున్నాడు కాబట్టి కర్మఫలం అనేటువంటిది అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కర్మఫలం అనుభవించడం కోసం అని చెప్పి రిపీటెడ్గా జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇదొక చక్రంగా, ఇదొక బంధంగా మారిపోయింది. ఇప్పుడు దీంట్లోంచి నేను బయటపడాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక మార్గాన్ని నేను ఎంచుకోవాలి. అర్జునుడికి సూటబుల్గా ఉండేటటువంటి మార్గాన్ని, కర్మయోగాన్ని ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో సజెస్ట్ చేశాడు. కాబట్టి కర్మయోగం చెయ్యి. ఎందుకని? నువ్వు కర్మ చేయడానికి వచ్చావు కాబట్టి, నువ్వు క్షత్రియుడు కాబట్టి, నీలో క్షాత్ర ధర్మం ఉంది కాబట్టి చక్కగా కర్మనే ఆచరించు, యుద్ధాన్ని చెయ్యి. ఈ యుద్ధాన్ని నువ్వు ఎట్లా మార్చుకుంటావు? కర్మయోగం కింద మార్చుకో. కేవలం కర్మయోగంతోనే సరిపెట్టద్దు, దీన్ని ఏం చేస్తావు? దీన్ని చక్కగా ఒక యోగం కింద మార్చుకో. కర్మయోగాన్ని యోగం కింద మార్చుకో. దీని ద్వారా నువ్వేం చేయాలి? నీ మనసును నువ్వు నిగ్రహంలో ఉంచుకొని చక్కగా ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సులో పరమాత్మ యొక్క ఉనికిని మనం గుర్తిస్తూ, దాని ద్వారా నువ్వు జీవితాన్ని కనుక జీవిస్తే అప్పుడు నువ్వు చేసేటటువంటి ప్రతి పని ఆఖరికి నీ జీవితం కూడా నెమ్మదిగా యోగం కింద మారిపోతుంది. నువ్వు ప్రత్యేకంగా యోగాన్ని ఆచరించక్కర్లా. నువ్వు చేసేటటువంటి జీవితం, నువ్వు జీవించేటటువంటి జీవితం, నువ్వు చేసేటటువంటి కర్మలు, క్రియలు అన్నీ కూడా యోగం కింద మారిపోతాయి. కాబట్టి ఈ యోగి అనేటువంటి వాడు తపస్సులు చేసేటటువంటి వాళ్ళకన్నా, యోగాలు ఆచరించేటటువంటి వాళ్ళకన్నా వీళ్ళందరికంటే కూడా చాలా గొప్పవాడు. ఎందుకనంటే అండి, మనసుని కంట్రోల్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు, చాలా కష్టసాధ్యమైనటువంటిది. అందుకనే అభ్యాసం అనేటువంటిది చెప్పాడు, వైరాగ్యం అనేటువంటిది చెప్పాడు. ఉపాయేనా, ఏదో ఒక ఉపాయం చేసి మొత్తానికి మనసుని కంట్రోల్లోకి తీసుకునిరా. ఇది ఇక్కడ దాకా మనకి చెప్పినటువంటి సూచన. ఇక్కడి నుంచి ఏంటి? 7వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం మనం. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ 6థోऽధ్యాయః అధ 7మోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం మహాబాహో అసంశయం సమగ్రం మాం
యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అసంశయం మహాబాహు అని ముందొస్తుంది, అదే అలవాటు. శ్రీ భగవాను వాచ, భగవానుడు ఏమంటున్నాడంటే, పార్థ మయి ఆసక్తమనాహ. మయి ఆసక్తమనాహ. ఆసక్తి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఆసక్తి అంటే నాకు అదంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అదంటే చాలా ఆసక్తి అండి. నా క్రికెట్ చూడడం ఆసక్తి అండి, లేకపోతే నాకు న్యూస్ చూడడం ఆసక్తి అండి. ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఇక్కడ ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండాలని చెప్తున్నాడు? మయి ఆసక్త, భగవంతుడి మీద ఇంట్రెస్ట్ ఉండాలి, దేని మీద పడితే దాని మీద కాదు. మయి ఆసక్తమనాః మద్ ఆశ్రయ. ఎవరిని ఆశ్రయించాలి? ప్రపంచంలో ఇప్పటికి చాలామందిని ఆశ్రయించావు నువ్వు. మనకి ఏదన్నా కావాలి అంటే వస్తువులన్నా ఆశ్రయిస్తాం, వ్యక్తులన్నా ఆశ్రయిస్తాం. అది ఎక్కడ దొరుకుతుందో దాన్నన్నా ఆశ్రయిస్తాం. డబ్బును ఆశ్రయిస్తాం, పదవులను ఆశ్రయిస్తాం, కీర్తి ప్రతిష్టలను ఆశ్రయిస్తాం. ఇవన్నీ ఆశ్రయిస్తూ ఉంటాం నిరంతరం కదా. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరిని ఆశ్రయించమని చెప్తున్నారు? వాళ్ళని వీళ్ళని వద్దు, ఇంకా ఎవరిని? మదాశ్రయ, నన్ను ఆశ్రయించు. ఆశ్రయించి యోగం యుంజన్, యోగాన్ని అభ్యసిస్తూ ఉంటే గనక మాం అసంశయం సమగ్రం, నన్ను అసంశయం ఏ డౌటు లేకుండా సమగ్రం క్షుణ్ణంగా పూర్తిగా యథా జ్ఞాస్యసి తశృణు, నన్ను ఎలా తెలుసుకుంటావో దాన్ని తత్ శృణు, విను. కాబట్టి నా గురించి చెప్తా నేను ఇప్పుడు. యోగం యుంజన్, యోగాన్ని ఆచరించు, నన్ను ఆశ్రయించి యోగాన్ని ఆచరించు. కాబట్టి ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలి? నేను నా గురించి నేను చెప్పాలి. నన్ను ఆశ్రయించు అని నేను చెప్తున్నా, మరి నేనెవరు? నన్ను ఎందుకు ఆశ్రయించాలి? శ్రీకృష్ణుడిని ఆశ్రయించమని చెప్తున్నాడు. శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్తున్నాడు. శ్రీకృష్ణుడిని ఆశ్రయించడంలో శ్రీకృష్ణుడి యొక్క ఔన్నత్యం కనుక లేకపోతే, తెలియకపోతే, అతని మీద నమ్మకం కలగకపోతే, అతని మీద శ్రద్ధ కలగకపోతే అతన్ని ఎట్లా ఆశ్రయిస్తాం? ఒక వ్యక్తి దగ్గరికి మన ఏదన్నా ఒక సందేహం వచ్చిందనుకోండి, లేకపోతే ఏదన్నా సంశయం వచ్చిందనుకోండి, క్లారిఫై చేసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తాం మనం. సార్ నాకు ఈ సందేహం వచ్చిందండి, మీరు కొంచెం క్లారిఫై చేయండి అని అడుగుతాం. ఎందుకని అడుగుతాం? వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళకు ఉండేటటువంటి అనుభవం మీద నమ్మకం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీద నమ్మకం, వాళ్ళ యొక్క ఔన్నత్యం మీద నమ్మకం, వాళ్ళల్లో ఉండేటటువంటి జ్ఞానం మీద నమ్మకం. అందుకని ఏం చేస్తాం? అటువంటి వాళ్ళని మనం ఆశ్రయిస్తాం. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నాడు? మత ఆశ్రయ, వాళ్ళని వీళ్ళని ఇంకక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించక్కర్లా, నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించిన తర్వాత సమగ్రం అసంశయం, ఇంకెటువంటి సందేహాలు ఉండవు, పూర్తిగా క్షుణ్ణంగా యథా జ్ఞాస్యసి, దాన్ని తెలుసుకుంటావో దాన్ని తచ్ఛృణు, దాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. శృణు అని చెప్పడంలో ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నా, మీరందరూ వింటున్నారు. ఇక్కడ వినటం అనేటటువంటి దానికి చెప్పడం అనే దాంట్లో నాకు ఛాయిస్ లేదు, నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. 108 రోజులు సాయంత్రం 6:30 నుంచి 8 దాకా నాకైతే నాకు ఛాయిస్ లేదు, చెప్పి తీరాల్సిందే. కానీ వినటానికి మీకు ఛాయిస్ ఉంది. వింటే వినొచ్చు, నువ్వు చెప్పుకో, మేము వింటే వింటాం, లేకపోతే లేదు అనేటువంటి ఒక దృక్పథం ఉంటుంది. కాబట్టి నేను కూడా క్వశ్చన్ చేయలేదు, ఏమండి వింటున్నారా అని నేను అడగలేను. ఎందుకని? మీ చాయిస్ మీది, నా పని నేను చేసుకుపోతున్నా, మీ పని మీరు చేసుకుపోతున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏంటంటే శృణు అని చెప్పడంలో ఏదో విను అట్లా కాదు. శృణు అంటే ఏంటంటే కేవలం వినటం కాదండి, శబ్దాలు వింటాం, సినిమా పాటలు వింటాం, బ్యాండ్ మేళాలు వింటాం, ఇవన్నీ వింటాం. విన్నటువంటిది ఏది కూడా లోపల నిలబడదు.
కదా. ఇక్కడ వాస్తవంగా ఏంటి, శృణు అని చెప్పడంలో అర్థం ఏంటంటే కేవలం వినటమే కాదు, ఆ విన్నటువంటిది నీకు జ్ఞానం కింద మారాలి. లేకపోతే వేస్ట్ ఇదంతా. నేను చెప్పి వేస్ట్, నువ్వు వినటం వేస్ట్. అందుకోసమని ఏం చేస్తున్నారు, నెక్స్ట్ శ్లోకంలో వెంటనే చెప్తున్నారు చూడండి, దాన్ని కొంచెం దానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలనేటువంటి చెప్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను చెప్పాల్సిందంతా చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అని ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకో. యత్ జ్ఞాత్వా, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది ఎలాంటిదో తెలుసా, ఎంత తీవ్రమైనటువంటి విషయమో తెలుసా. యద్ జ్ఞాత్వా, నువ్వు ఏదైతే తెలుసుకున్న తర్వాత ఇహ భూయ జ్ఞాతవ్యం అన్యత్ నా అవశిష్యతే. ఇక్కడ ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఇంక ఏమీ మిగలదో. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు ఏది తెలుసుకోవడానికి మిగలదో, ఏమి లేదో, అటువంటి దాన్ని ఇదం, అటువంటి దాన్ని సవిజ్ఞానం, జ్ఞానం, నీ జ్ఞానాన్ని అందిస్తున్నా, అటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నా. కేవలం జ్ఞానాన్నే కాదు, విజ్ఞాన సహితంగా అందించబోతున్నా. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు ఇవ్వబోతున్నా, అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇవ్వబోతున్నా ఇప్పుడు. కాబట్టి ఏం చేస్తావు, అశేషత తే అహం వక్ష్యామి, అటువంటి జ్ఞానాన్ని నేను నీకు అశేషత, నా దగ్గర ఏమీ దాచుకోకుండా పూర్తిగా మొత్తం నీకు చెప్పేస్తా. ఇప్పుడు నాకు తెలిసిందంతా నేను నీకు చెప్పేస్తా, ఏమి దాచుకునేది ఏమి లేదు దీంట్లో. కాబట్టి ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఏం మిగలదో అటువంటి జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా పూర్తిగా నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నా. జ్ఞానం విజ్ఞాన సహితం అన్నాడు చూడండి. కాబట్టి జ్ఞానము అంటే ఏంటి, మనం చెప్పుకునేటటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం చక్కగా మన లోపల అనుభవ జ్ఞానం కింద మారితే అదే విజ్ఞానము, విశేషణ జ్ఞానము. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, నీకు ఇప్పుడు కేవలం జ్ఞానాన్నే ఇవ్వట్లేదు, నేను విజ్ఞానాన్ని కూడా అందించబోతున్నా. దానికి తోడు అంటే నీ చేత ఇప్పుడు ప్రాక్టికల్స్ కూడా చేయిస్తా నేను. కాలేజీలో ఏం చేస్తారు, లెక్చరర్ గారు పాఠం చెప్తారు క్లాస్లో, చెప్పినటువంటి దాన్ని ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి ఏం చేస్తారు, ప్రాక్టికల్స్ చేయిస్తారు అక్కడ. ఎందుకని అనుభవ జ్ఞానం రావాలి. పరీక్షలు రాసేటప్పుడు కూడా చివరిలో ఏం ఎగ్జామ్ ఉంటుంది వాడికి, ప్రాక్టికల్స్ ఉంటుంది, దానికి మార్కులు కూడా ఉంటాయి అదా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, నీకు నేను జ్ఞానాన్ని ఇస్తా, దాంతోపాటు ప్రాక్టికల్స్ కూడా చేయిస్తా. ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్, స్కూల్ లెవెల్ దాటిపోయావు ఇప్పుడు నువ్వు. జ్ఞానం విజ్ఞాన సహితం కాబట్టి అశేషత, ఏమి మిగల్చకుండా నేను నీకు చెప్పేస్తా అని చెప్తూ ఏమన్నారు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యేషు సహస్రాణం
మనుష్యుల్లో కూడా సహస్రాలు వందల మంది వేల మందిలో కశ్చిత్ సిద్ధయే యతతి. ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటే బహుశా ఆ రోజుల్లో లక్షల మందే ఉండి ఉంటారు, వేలల్లో ఉండి ఉంటారు జనాలు. ఇప్పటిలాగా భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా అప్పుడు లేరు కదండి. ఈవెన్ స్వతంత్రం వచ్చినప్పుడే ఎంతమంది లేరు, అంతా కలిపితే 50 కోట్ల మంది, అప్పట్లో 48 కోట్ల మంది. చూస్తే ఇప్పుడు 140 కోట్ల మంది, పెరిగిపోయింది అంతా. ఇంతమందిలో ఎవడో కశ్చితు ఒకానొకడు ప్రయత్నం చేస్తాడు. దేనికోసం? భగవంతుడిని తెలుసుకోవాలి. కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానామపి కశ్చిత్ మాం వేత్తి తత్వతః. అలా ప్రయత్నించే వాళ్ళల్లో ఎవడో ఒకానొకడు నన్ను తెలుసుకుంటాడు. ఇన్ని లక్షల మంది ఉంటే ఈ లక్షల మందిలో ఎవడో ఒకడు ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళల్లో కూడా ఎవడో ఒకడు నన్ను తత్వతః తెలుసుకుంటాడు. కరెక్టే కదండి? ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, రకరకాలైనటువంటి మార్గాల్లో అందరూ ప్రయాణం చేస్తున్నారు, రకరకాలైనటువంటి గురువులు చెప్తున్నారు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు ఈ ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి, రకరకాలైనటువంటి జ్ఞానాలు యోగాలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి, అందరూ ఆచరిస్తూనే ఉన్నారు. ఎంతమందికి సిద్ధి కలిగింది దీంట్లో? ఒక స్థాయి చేరుకున్నటువంటి వాళ్ళు కూడా మాం తత్వతః వేత్తి, నన్ను తత్వతః తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణుడు అంటే మాకేంటి మహాభక్తి అండి, శివుడు అంటే మాకు భక్తి అండి, రాముడు అంటే మాకు భక్తి అండి. కృష్ణ తత్వం గురించి నీకు తెలుసా? అది తెలియదండి. రాముడి యొక్క తత్వం గురించి నీకు తెలుసా? తెలియదండి. శివతత్వం గురించి నీకు తెలుసా? తెలియదండి. శివుడు గురించి తెలుసండి, శివతత్వం గురించి మాకు తెలియదండి. రాముడు గురించి తెలుసండి, రామతత్వం గురించి మాకు తెలియదు. కాబట్టి ఎవరైతే తత్వతః నన్ను తెలుసుకోవటం కాదు, నా తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కశ్చిత్ ఎవడో ఒకడు ఉంటాడు ఈ ప్రపంచంలో. అందుకనేనండి ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరో ఒకానొక రామకృష్ణ పరమహంస, ఎవరో ఒకానొక వివేకానందుడు, ఎవరో ఒకానొక రమణ మహర్షి, ఎవరో ఒకళ్ళు కొద్దిమంది, ఒకానొకడు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది జనాభాలో ఒకానొకడు మిగులుతాడన్నమాట. కశ్చిత్ ఒక్కడు ఎవడు. మరి మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ ప్రయత్నం, వీళ్ళందరూ చేసే ప్రయత్నాలు ఏంటి? మరి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు కదా, ఈ ప్రయత్నాలన్నీ ఏమైపోతున్నాయి? సిద్ధి దాకా రావట్లా. అంటే రావలసినటువంటి పరిపక్వత అనేటువంటిది రావట్లా. కేవలం ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఈ ప్రయత్నాలన్నీ ఎలా చేస్తున్నారు వీళ్ళు? మెకానికల్గా, యాంత్రికంగా చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. యాంత్రికమైనటువంటి ప్రయత్నం, చెయ్యాలి కాబట్టి చేసేటటువంటి ప్రయత్నం, అలవాటుగా చేసేటటువంటి ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటారు, బోళ్ళని చేస్తూ ఉంటాం మనం. కానీ వాటి వల్ల మానవుడికి ఎటువంటి సిద్ధి కలగట్లా. ఎవరో ఒకానొకడు మాత్రమే సిద్ధిని పొందుతున్నాడు. కారణం ఏంటి? భగవంతుడిని తత్వతః తెలుసుకోవడానికి చేయవలసినటువంటి యోగాన్ని ఆచరిస్తున్నాడు కాబట్టి. యోగ మార్గంలో ప్రయాణించేటటువంటి వాడికి యోగంలో తెలుసుకోవలసినటువంటి లక్ష్యం యొక్క స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడికి అటువంటి వాడు ఒకానొకడికి సిద్ధిస్తుంది తప్ప ప్రయత్నం చేసినటువంటి ప్రతి వాడికి సిద్ధిస్తుందని అనుకోవద్దండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటేనండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లాంటివి స్కెచెస్ లాగా ఇస్తూ ఉంటారనమాట. ఆయన దాంట్లో ఒకటి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన ఒకడు